అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఊర్లో సైడ్ పిల్లలు అయితే చేస్తున్నారు. దాని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేది నేను మీకు వీడియోలో చెప్తానండి. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా ఊర్లో ఉన్న పోషమ్మ తల్లి పేరైతే నల్లగొండ పోషమ్మ తల్లి అండి. మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి పసక నైవేద్యాలు అయితే చేస్తామండి. పప్పు గారెలు, తియ్యటి పూరీలు, అలాగే బెల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తామండి ఆ పోషమ్మ తల్లికి. అలాగే కోడిని కూడా కోస్తామండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మా ఊర్లోని ముత్తైదులంతా కలిసి పోషమ్మ తల్లికి అభిషేకం చేయడానికైతే వెళ్తాము. మా ఊర్లో ఉన్న స్కూల్ దగ్గరికి ఈ ముత్తైదులంతా కూడా జమ చేరి అక్కడి నుండి నీళ్లు తీసుకొని వెళ్ళి అమ్మవారికి అయితే అభిషేకం చేస్తామండి. నా వెనుక నడుస్తున్న పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మా పాప అండి. ఇక్కడ నుండి ముత్తైదులంతా కలిసి మేము నీళ్లు తీసుకొని పోషమ్మ దగ్గరికి అయితే వెళ్తాము అభిషేకం చేయడానికి. ఇక్కడ నా పక్కకు డ్యాన్స్ చేస్తున్నాడు కదండి, అతను మా బాబండి. మా పాపకు డప్పులు అంటే చాలా భయం అండి, అందుకే మా పాప తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందండి మధ్యలోనే. ఇదే మా ఊరి పోషమ్మ గుడి అండి. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ముత్తైదులంతా కలిసి అమ్మవారికి అభిషేకం చేసి పసుపు కుంకుమలు అయితే వేస్తారండి. చూడండి, ఇక్కడ అందరూ గుడిలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసి పసుపు కుంకుమలు అయితే వేస్తున్నారు. పోషమ్మ గుడి తల్లి పక్కకే భూలక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. ఆ అమ్మవారికి కూడా అభిషేకం చేసి అలాగే పసుపు కుంకుమలు కూడా ముత్తైదులంతా కలిసి వేసి కొబ్బరికాయ కూడా కొట్టాము. ఇక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో భీమన్న దేవుడి గుడి కూడా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి అభిషేకం చేస్తాము. ఇదే మా ఊరి భీమన్న దేవుడి గుడి అండి. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత భీమన్న దేవుడికి అభిషేకం చేసి పసుపు కుంకుమలు అయితే వేస్తాము. ఇక్కడ ముత్తైదులందరం కలిసి భీమన్న దేవుడి గుడి పక్కకున్న చెట్టుకైతే ముందు అభిషేకము చేస్తున్నామండి. దీని తర్వాతనే భీమన్న దేవుడికి అభిషేకం చేయాలంట, నాకు కూడా తెలియదు.
అక్కడ చిన్నగా గుడిలాగా ఉంది కదండి, అదే భీమన్న దేవుడి గుడి అండి. భీమన్న దేవుడికి అభిషేకం చేసిన తర్వాత అందరు ముత్తైదులు పసుపు కుంకుమలు అయితే వేస్తున్నారండి. ఈ భీమన్న దేవుడి గుడిలో విగ్రహం అయితే అంటూ ఏమీ ఉండదండి, చిన్న ప్రతిమ అయితే ఉంటుంది దేవుడిది. అలాగే ఒక బండరాతి కూడా లోపల ఉంటుంది. దేవుడికి అభిషేకం అయిన తర్వాత అందరు ముత్తైదులు కలిసి దీపం అయితే పెడుతున్నాము. అలాగే ఈ చెట్టుకు కూడా పసుపు కుంకుమ అయితే వేసామండి. చూడండి భీమన్న దేవుడి గుడి లోపల ఎలా ఉంటుందో. ఇవన్నీ అయిన తర్వాత మా ఊరి పెద్ద మనుషులు ఇలా మేకనైతే ఊరంతా బాగుండాలని సైడ్ పిల్లలు ఇస్తారండి. చూడండి మేకతో జడతని ఇప్పిస్తారు. మేక జడత ఇచ్చిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి పోషమ్మ గుడి దగ్గర సమర్పించుకుంటాము. చూడండి నేను చేసిన నైవేద్యాలన్నీ తీసుకొని పోషమ్మ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మా ఆయన మా పిల్లల్ని తీసుకొని పోషమ్మ గుడికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అమ్మవారి చుట్టూ మళ్ళీ సేమ్ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళి నైవేద్యాలు అయితే పెట్టాలి. ఇలా నైవేద్యాలు పెట్టిన తర్వాత తల్లి మేము చల్లగా ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడు అని మొక్కి ఆ కోడిని అయితే కొరుకుని ముట్టిస్తామండి. ఇక్కడ అమ్మవారికి అయితే మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. కోడి కొరుకు ముట్టిన తర్వాత ఇంటికైతే వెళ్తాము. మీ ఊర్లో కూడా ఇలాంటి సైడ్ పిల్లలు చేస్తే అవునని కామెంట్ చేయండి. నా ఛానల్ని ఆదరించి నన్ను ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం